మరి ఈ రోజు మనం ఒక కథ చెప్తున్నామా? ఆ కథలో ఎవరుంటారంటే కొన్ని కథల్లోనేమో మనుషులు ఉంటారు, కొన్ని కథల్లోనేమో జంతువులు ఉంటాయి, కొన్ని కథల్లోనేమో పక్షులు ఉంటాయి. ఇప్పుడు మన కథలు ఏమంటే విశ్వం ఉంది. ఏంటి? విశ్వం. విశ్వం విశ్వం అంటే ఏముంటాయి తెలుసా? విశ్వంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా మేఘాలు. విశ్వం అంటే ప్రకృతి. విశ్వం అంటే భూమి. అంటే ఇప్పుడు మనకి ఆకాశం ఉందా? సూర్యుడు ఎక్కడ ఉంటాడు? ఆకాశంలో ఉంటాడు. చంద్రబాబు ఎక్కడ ఉంటాడు? ఆకాశంలో. స్టార్స్ ఎక్కడ ఉంటాయి? మేఘాలు ఎక్కడ ఉంటాయి? భూమి ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో భూమి. అయితే మనకి ఈ వీటినన్నింటినీ కలిపి విశ్వం అంటారు. ఏంటి? విశ్వం. విశ్వం చెప్పండి. విశ్వం. ఇప్పుడు భూమి ఉంది. భూమి మీద ఏముంటాయి? మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు, నదులు, సముద్రాలు. పక్షులు అంటే కాకులు. ఎగిరేవన్నీ పక్షులే. నడిచేవన్నీ రెండు కాళ్ళతోటి, నాలుగు కాళ్ళతో నడిచేవన్నీ జంతువులు. రెండు కాళ్ళతో నడిచేవి మాత్రం మనుషులు. రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్న వాళ్ళు మనుషులు కదా. మనకి సూర్యుడు ఎప్పుడు వస్తాడు చెప్పండి? పొద్దునే వస్తాడు. చంద్రమామ ఎప్పుడు వస్తారు? రాత్రికి. చుక్కలు ఎప్పుడు వస్తాయి? చుక్కలు అంటే ఎవరు? స్టార్సే కదా. మేఘాలు ఎప్పుడు వస్తాయి? వర్షం పడేటప్పుడు వస్తాయి మేఘాలు. నల్లని మేఘాలు వస్తాయి. నల్లని మేఘాలు వచ్చి నేను మేఘం వేయడం మర్చిపోయినా, వర్షం వేయడం మర్చిపోయాను. ఇవన్నీ వర్షం అన్నమాట. పైనుంచి వస్తుంది కదా